హాయ్ అండి, హలో. ఈరోజు చిక్కుడుకాయ నిల్వ పచ్చడి పెడుతుందండి. ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 2-3 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మెంతులు, అలా డ్రై రోస్ట్ ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా చేసిన మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పోపుకి వెల్లుల్లిపాయలు తొక్క కదండి, తోకలు తీయాలి. తీసి పక్క పెట్టుకుని ఒక 4 వెల్లుల్లిపాయలు, చిక్కుడుకాయలండి. ఒక రేపు పచ్చడి పెడతామంటే ఈరోజు సాయంత్రమే మంచిగా గిల్లక ముందే కడగాలండి. ఫస్ట్ చిక్కుడుకాయలని మంచి గింజలు ఉన్నాయి తెచ్చుకోవాలి, కడిగి ఆరబెట్టి మంచిగా తడి లేకుండా తుడవాలి. వాటిని తుడిచినాక గిల్లాలి, నూనెలో ఫ్రై చేసుకోవాలి. అవి ఆయిల్ పోసి మంచిగా వేడి అయినాక ఫస్ట్ తొక్కలు వేయించుకోవాలండి. చిక్కుడుకాయ తొక్క ఉంటుంది కదా, అది ఫ్రై చేసుకోవాలి. నూనెలో వేసి జాగ్రత్తగా కలుపుతూ కొంచెం ఆయిల్ మీద ఇట్లా తేలుతాయండి. వేగినాక ఇట్లా తేలుతాయి చూడండి. ఇట్లా కొంచెం పచ్చిగా ఉన్నాయి, ఇంకొంచెం వేగాలి. తేలినాక కూడా కొంచెం కలర్ మారాలి, కొంచెం బ్రౌన్ కలర్ అంటే మరీ మాడొద్దు, మరీ పచ్చిగా కూడా ఉండొద్దు. అట్లా చూసుకొని వేయించుకోండి. ఇట్లా కలర్ మారినాక తీసేసుకొని ఇట్లా తొక్కలన్నీ వేగినాక తర్వాత గింజలు వేయించుకోవాలండి. ఇవన్నీ పక్కకు పెట్టేసి తీసి గింజలు కూడా ఇట్లా జాగ్రత్తగా మరీ పెద్ద మంట పెట్టి మాడిపోకుండా చూసుకోండి. ఇట్లా వేయించుకోండి. ఇది మరీ మాడొద్దు, మరి పచ్చిగా కూడా ఉండొద్దు. మనం చూస్తే మనకు తెలిసిపోతుంది. కొంచెం కలర్ మారేటట్టు చూసి గింజలు కూడా అన్నీ వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇది ఫస్ట్ సారి ట్రై చేస్తున్నా అండి నేను. చూడండి ఎట్లయినా. ఇప్పుడు అన్నీ తీసేసి మెంతులు జీలకర్ర అన్నీ కలిపి మిక్సీ పడితే ఇది మెత్తగా కాదు. ఫస్ట్ రోట్లో కొంచెం దంచుకున్నా, కొంచెం నూరుకున్నా నేను మెంతులు. తర్వాత ఆవాలు జీలకర్ర వేసి పొడి చేసిన. ఇప్పుడు చూడండి ఒక బేసన్లో వేసుకొని ఇవన్నీ మెంతులు జీలకర్ర పొడి వేసి ఫస్ట్ కలపాలండి వేయించిన వాటిలో. తర్వాత తగినంత ఉప్పు, నేనైతే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. 2 కేజీల చిక్కుడుకాయలండి, ఇవి మంచి గింజలు ఉన్నాయి. వేసి కలిపి ఫస్ట్ జీలకర్ర పొడి, మెంతి, ఆవాల పొడి, ఉప్పు వేసి కలిపి కొంచెం పక్కకు పెట్టుకోవాలి. అప్పుడు పోపు వేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్లో ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలండి. ఇంతకుముందు వెల్లుల్లిపాయలు మనం పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, అవి కొంచెం మిక్సీ పట్టాలి. ఒక్కసారి తిప్పుకొని తీసి అవి వేయాలి ఇందులోనే. ఉంటుందా మంచి వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు నూనె వేగాలి. బాగుంటుందండి. ఈ పొట్టు మొత్తం తీయొద్దండి వెల్లుల్లిపాయలు. పైన తొడిమ దగ్గర ఈ కొంచెం తోకలు తీసేసి ఇట్లా వేయించుకోవాలి. నేనైతే ఒక 1/2 స్పూన్ పసుపు వేసిన ఇందులోనే. ఇది ఇంగువ ఉంటే ఇంగువ కూడా కొంచెం వేసుకోండి, అది ఇష్టం ఉంటే మీరు తింటే, లేకపోతే అవసరం లేదు. తినని వాళ్ళు అయితే ఇట్లా ఫ్రై చేసి దీన్ని చల్లారనియాలండి. ఎల్లిపాయ ముద్ద మంచిగా వేగినాక దాన్ని చల్లారనిచ్చి ఇప్పుడు ఇందులో ఫస్ట్ కారం కలుపుకుందాము. నేనైతే 4 టేబుల్ స్పూన్లు వేస్తున్నా. 2 కేజీల చిక్కుడుకాయలకి 4 టేబుల్ స్పూన్లు. మీరు ఎంత తింటారో అంటే పచ్చడి కదా, నిల్వ పచ్చడి కదా, కొంచెం మంచిగానే వేసుకోవాలి. వేసి బాగా చిక్కుడుకాయలకు పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలండి. కింద మీదకి కలుపుకున్నాక మనం పోపు వేసుకున్నాం కదా, ఆ పోపు చల్లారినాక మొత్తం చల్లారాలి. చల్లారినాక ఇది మిస్ అయిందండి, స్కిప్ అయింది. అది ఇందులో వేసేసిన ఆయిల్, వెల్లుల్లిపాయ ముద్ద పోపు ఇందులో వేసి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. చిక్కుడుకాయలకు పట్టేంతవరకు ఒక జాడీలోకి ఎత్తుకోవాలండి. చూడండి నేను ఒక డబ్బాలో పెట్టేసిన. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పప్పు పచ్చళ్ళు చేసుకున్నప్పుడు కూడా అంచుకు పెట్టుకొని తినొచ్చు. పచ్చడి ఎలా ఉంటుంది, ఫ్రై లాగా కూడా ఉంటుంది. యూజ్ చేసుకోవచ్చు, ప్రయత్నించండి.